ఇప్పుడు డీటెయిల్గా ట్రాన్సిషన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రాన్సిషన్స్ అంటే ఒక ఫుటేజ్కి ఏదైతే మూవ్ అవుతా ఉంటుందో వీడియో, సో ప్లే అయ్యేటప్పుడు మనకి వీడియో ఇలా ప్లే అయితే చాలా హార్డ్ ట్రాన్సిషన్ గా ఉంటుంది. సో చూడటానికి చూడండి ఎంత హార్డ్గా కట్ అయింది. సో ఇప్పుడు దీని మధ్యలో మనం ఒక ట్రాన్సిషన్ అప్లై చేస్తే అది స్మూత్గానే మూవ్ అవుతుంది. సో ఏదైనా ఫుటేజ్ కానీ వీడియోస్ కానీ సో స్మూత్గా మూవ్ అయితే చూడటానికి చాలా బాగుంది. సో ట్రాన్సిషన్ అప్లై చేయాలంటే మనకి వీడియో ట్రాన్సిషన్స్లో ఉంటాయన్నమాట. వీడియో ట్రాన్సిషన్స్లో అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మనకి ట్రాన్సిషన్ మీద క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏ అయితే రైట్ సైడ్లో ఉన్నది బి. ఓకే, సో ఏ ట్రాన్సిషన్ కైనా సరే లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏ, రైట్ సైడ్లో ఉన్నది బి. సో మీరు ట్రాన్సిషన్ మధ్యలో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఏ నుంచి క్లిప్ని బిలోకి స్మూత్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇలా ఈ టైప్. సో అదే ట్రాన్సిషన్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ చాలా ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. పైనుంచి కిందకి రావటం కానీ, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి రావటం, టాప్ టు బాటమ్ రావటం, ఇలా చాలా ఉంటాయి. సో క్రాస్ డిజాల్వ్ ఏంటంటే మిక్స్ చేస్తుంది టూ ఫుటేజెస్ని స్మూత్గా బ్లెండ్ చేసి మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో మనం ట్రాన్సిషన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడైతే ట్రాన్సిషన్ యొక్క ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ట్రాన్సిషన్ ప్రతి దాంట్లో ట్రాన్సిషన్ బి. సో మనం సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్ మనం ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేసామో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేసిన దాన్ని మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఏ క్లిప్కి బి క్లిప్. సో మనం ఇది అప్లై చేసేటప్పుడు అప్పుడప్పుడు ఓన్లీ వన్ సైడ్కి మాత్రమే వస్తుంది ఈ టైప్. సో ఎందుకు ఈ టైప్లో వన్ సైడ్కి వస్తుంది అంటే హెడ్ టెయిల్ కరెక్ట్గా లేకపోతే వన్ సైడ్ ఒక క్లిప్కి మాత్రమే ట్రాన్సిషన్ అనేది అప్లై. సో హెడ్ టెయిల్ ఏంటంటే, సో క్లిప్కి ఏదైనా సరే హెడ్ ఉంటుంది. హెడ్ అంటే స్టార్టింగ్ పాయింట్, సో టెయిల్ అంటే ఎండింగ్ పాయింట్. సో వీడియో ఎడిటింగ్లో కూడా క్లిప్కి హెడ్ టెయిల్ రెండు ఉంటాయి. సో అట్లే హెడ్ టెయిల్ కరెక్ట్గా కట్ అవ్వకపోతే మనకి ట్రాన్సిషన్ అనేది కరెక్ట్గా అప్లై అవ్వదు టూ క్లిప్స్కి మధ్యలో. సో మనం అప్లై అవ్వకపోతే ఏం చేస్తామంటే అప్పుడప్పుడు జస్ట్ కొంచెం ట్రిమ్ చేసుకుంటే, ఒక ఫ్రేమ్ని ట్రిమ్ చేస్తే, వీడియోలో ఒక ఫ్రేమ్ ట్రిమ్ చేస్తే మనకి ఆ ట్రాన్సిషన్ అయితే పర్ఫెక్ట్గా అప్లై అయింది ఈ టైప్. సో లేకపోతే మనకి ఓన్లీ వన్ సైడ్ ఈ టైప్లో వస్తుంది, ఓన్లీ వన్ సైడ్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు జస్ట్ ఒక ట్రిమ్ ఒక ఫ్రేమ్ని రైట్ సైడ్ ఏలో కానీ బిలో కానీ ఒక ఫ్రేమ్ని రిమూవ్ చేస్తే మనకి ఈజీగా ట్రాన్సిషన్ అయితే అప్లై అవుతుంది క్లిప్ మీద. సో ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి స్మూత్గా వచ్చినట్టు. అండ్ మనం ట్రాన్సిషన్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ మనం వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వీడియోలో స్మూత్ వీడియో కానీ, ఒక వీడియో మంచిగా చూడాలన్నా ఇలా హార్డ్ కట్లు ఉండే బదులు ఇలా ట్రాన్సిషన్ అప్లై చేసుకుంటే స్మూత్ కట్లు. సో దీనివల్ల ఏంటంటే వీడియో యొక్క లుక్కే మారిపోతుంది. సో అందుకు మనం చాలా ట్రాన్సిషన్స్ వాడతాం, మూవీస్లో వాడతారు, షార్ట్ ఫిల్మ్స్లో వాడతారు. సో ఈజీగా ఉంటుంది, లుక్ మంచిగా చూడటం కోసం చాలా బాగుంటుంది.